ఈ కీర్తన గ్రంథంలో 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఉన్న కీర్తనలన్నిటిని 15 కీర్తనలను యాత్రా కీర్తనలు అంటారు. యాత్రా కీర్తనలను ఎందుకు పిలిచారంటే, మరి ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా విడిపించాడో, పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానులోనికి ప్రభు ఎలా నడిపించాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళేవారు. ఎందుకంటే యెరూషలేము దేవాలయము చాలా ఎత్తైన యోధా కొండ మీద ఉంటుంది. ఈ ఇశ్రాయేలీయులు ఆ కొండ ఎక్కుతూ సంవత్సరానికి 3 సార్లుగా దేవుని ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్ళేవారు. ఈ కింద నుంచి ఎక్కి వెళుతూ పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. వాటినే యాత్రా కీర్తనలు అన్నారు. అంతేకాదు, మరి 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. దేవుడు తిరిగి బానిసత్వం నుండి విడిపించి యెరూషలేములో మరలా దేవాలయాన్ని కట్టుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. అందుకనే ఇశ్రాయేలీయులు చాలా ప్రాముఖ్యమైన 3 పండుగలు ఉన్నాయి వారికి. ఒకటి పర్ణశాలల పండుగ, 2 పెంతెకోస్తు పండుగ, 3 పస్కా పండుగ. ఈ 3 పండుగలలో మరి ఇశ్రాయేలీయులు ఎక్కడున్నా సరే, మరి ఈ క్రింద భాగం ఏ దేశంలో ఉన్నా సరే, క్రింద నుండి యెరూషలేములో ఉన్న ఆ దేవాలయంలోకి వెళుతూ ఉండేవారు. వెళ్ళేటప్పుడు మౌనంగా వెళ్ళక దేవుడు వారి పక్షాన చేసిన మేలులను తలంచుకుంటూ మరి ఆ వాటిని పాటగా పాడుకుంటూ వెళుతూ ఉండేవారు. వాటిల్లో ఒక పాట 128వ కీర్తన. అయితే పిల్లలారా, ఈ 128వ కీర్తన ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, ముందు మీకు చెప్పి లోపలికి వెళ్తా. ఈ కీర్తనలో 3 కనబడతారు. యజమానులు కనబడతాడు, యజమానురాలు కనబడుతుంది, పిల్లలు కనబడతారు. ఈ 3 కనబడతారు పిల్లలారా. అయితే ఈ 3 గురించి చాలా చక్కని మాటలు రాశాడు ఈ కీర్తనలో. మొదటిగా ఆ యజమానుని గురించి, ఆ పురుషుని గురించి ఏమంటాడంటే, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది అని వ్రాస్తాడు పిల్లరా. ఆ కుటుంబంలో ఉన్న యజమానురాలు గురించి ఏమని వ్రాస్తాడంటే, నీవు ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటావు అని ఆ కుటుంబ యజమానురాలు గురించి వ్రాస్తూ ఉన్నాడు. అయితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లల గురించి వ్రాసిన మాట ఏంటో ఈ ఉదయకాల సమయంలో మీతో కొంచెం వివరంగా జ్ఞాపకం చేస్తాను. ఆ 3వ వచనంలో, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవా మొక్కల వలె ఉంటారు అంటాడు. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవా మొక్కల వలె ఉంటారు అన్నాడు. అయితే ఉదయకాల సమయంలో మరి ప్రిన్సిప్ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రభువుని ఎరిగిన కుటుంబాల్లోని పిల్లలు ఏమంటే ఎలా ఉంటారంట, బల్ల చుట్టూ ఒలీవా మొక్కల వలె ఉంటారు. బల్ల చుట్టూ అన్న మాటను ఎందుకు రాస్తారంటే, పాలస్తీనా ప్రాంతంలో విందులు చేసుకునేటప్పుడు వారి ఇళ్లలో ఉన్న తోటల్లో విందు చేసుకుంటారు. ఆ తోటల్లో ఒలీవా చెట్లు ఉంటాయి. ఈ ఒలీవా గాలి, ఈ ఒలీవా వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. సో అంతేకాకుండా ఒలీవా నీడ చాలా చల్లగా ఉంటుంది. సో వీటన్నిటిని ఆస్వాదిస్తూ ఆ బల్ల మీద, డైనింగ్ టేబుల్ మీద, బయట ఒలీవల తోటలో భోజనం చేస్తారు. అయితే ఈ ఒలీవల తోటలో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఎంత ఆనందాన్ని, ఎంత తృప్తిని ఆస్వాదిస్తారో, అలా మీ పిల్లలు ఎలా ఉంటారంటే నీ బల్ల చుట్టూ ఒలీవా మొక్కల వలె ఉంటారు అనగా అంత సంతృప్తిని, అంత సంతోషాన్ని మరి పిల్లల ద్వారా మీరు పొందుతారు అన్నది ఆ వాక్య భావన. అయితే ఉదయకాల సమయంలో మరి ప్రిన్సీ వింటుందో లేదో నాకు తెలియదు, కానీ వింటున్నా లేదా వినాలి. నేను అంత అయిపోయినాక నేను ప్రశ్న వేస్తాను, క్వశ్చన్. సో జాగ్రత్తగా వినమని మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి
ప్రతి కుటుంబంలో దేవుని ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు మన పళ్ళ చుట్టూ ఎలా ఉంటారట? ఒలీవా మొక్కలు. ఒలీవా మొక్కని ఎందుకు వాడాడు దేవుని వాక్యంలో? పిల్లలకు సాదృశ్యంగా చెప్తూ ఒలీవా మొక్కని ఎందుకు వాడాడు? చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. కొన్నిటిని మీ దృష్టికి తీసుకొస్తా. దేవుని ఉద్దేశం ఏంటి? మన పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉంటారు మీ బల చుట్టూ అని దేవుడు వ్రాయించుట్లో ఆయన ఉద్దేశం ఏంటి? మన పిల్లల పక్షాన దేవుని కోరిక ఏంటి? దేవుని ఆలోచన ఏంటి అని ఆలోచించినప్పుడు దేవుని వాక్యంలో చాలా విషయాలు కనబడతాయి. నేను కొన్ని విషయాలు క్లుప్తంగా వాక్యానుసారంగా, అంతేకాకుండా భోజనం రాగానే నేను ముగించేస్తాను. మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఐ నో ద ఫ్యాక్ట్. సో అయితే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు, ప్రభువుని ఎరగిన వారు ఉన్నారు, యేసయ్యని తెలుసుకున్న వారు ఉన్నారు, తెలుసుకున్న వారు ఉన్నారు. అయితే ఎవరైనా పర్వాలేదు, దేవుడు మీకు ఇచ్చే పిల్లల విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో అన్నది నేను మీకు చెప్తాను పిల్లరా. ఎందుకంటే వారు యేసయ్యని నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరికి దేవుడు పిల్లల్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే, ఏ మనుషులు కాదు. ఎందుకంటే పిల్లలు అనేవారు ఆయన ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే దానం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం. చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. అయితే దేవుడు ఈ పిల్లల్ని ఏ ఉద్దేశంతో మనకి ఇస్తున్నారు? దేవుడు మీ పిల్లలు మీ బల చుట్టూ ఒలీవా మొక్కల వలె ఉంటారంటున్నాడు. ఒలీవా మొక్కని ఎందుకు సాదృశ్యంగా పిల్లలకి దేవుడు వాడాడు అన్నది మనం చూస్తున్నప్పుడు బైబిల్లో కొన్ని విషయాలు మీకు చూపిస్తారు. బైబిల్ ఉన్నవారు చూడండి, చదవగలిగే వారు చదవండి. మొదటి మాట చూద్దామా? హోషియా గ్రంథము 14వ అధ్యాయం. హోషియా గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం చదవండి, చదవగలిగే వారు. హోషియా గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవా చెట్టునకు కలిగినంత సౌందర్యము. చాలు. నెంబర్ 1, ఒలీవా మొక్కతో మన బిడ్డల్ని ఎందుకు పోలుస్తూ మాట్లాడాడు? అమ్మా అక్కడ కూర్చోమని చెప్పడం. ఇది దేవుని ఆలయం, అగ్గి కోరిక తెలియకూడదు. కూర్చోవాలి.